ये कहानी है मेरे प्रभु श्री राम की, उनकी जो मानव से भगवान बन गए। अयोध्या, जिनका जीवन था मर्यादा का उत्सव और नाम था राघव, जिनके धर्म ने तोड़ दिया अधर्म का अहंकार। गाथा उस रघुनंदन की युग युगांतर। హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మైలీ క్రియేషన్. ఇంతకీ ఈ విషయం మీకు తెలుసా? ఆదిపురుష్ సినిమాతో రామాయణం అంటే ఇలా ఉండకూడదు అని చెప్పిన బాలీవుడ్ సంస్థ నుంచి ఇంకొక రామాయణం సినిమా అయితే రాబోతుంది. ఇంతకీ ఆ సినిమా ఏంటి, ఎప్పుడు అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. తెలుగు చలనచిత్ర రంగంలో సంచలనం రేపుతున్న ప్రాజెక్టుల్లో రణ్బీర్ కపూర్ అండ్ సాయి పల్లవి నటిస్తున్న రామాయణం సినిమా కూడా ఒకటి. డైరెక్టర్ నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కొన్ని రోజుల కిందటే మొదలుపెట్టారు. ఇక ఈ సినిమాలో రాకింగ్ స్టార్ యష్ రావణ పాత్రలో నటిస్తున్నారట. అంటే విలన్ గా మనకైతే కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొందనే చెప్పాలి. రీసెంట్ గా ఈ సినిమా గురించి కొన్ని క్రేజీ అప్డేట్స్ అయితే బయటకు వచ్చాయి. ఈ సినిమా రామాయణం మహాకావ్యానికి ఆధారంగా తెరకెక్కుతున్నా కూడా ఈ సినిమాలో కొన్ని కొత్త కోణాలైతే ఆవిష్కరించబోతున్నారట డైరెక్టర్. ఈ దర్శకుడు ఈ కథను ఆధునిక యుగానికి అనుగుణంగా మార్చే ప్రయత్నాలైతే చేస్తూ ఉన్నారు. ఇకపోతే ఈ సినిమా నుంచి ఒక మెయిన్ ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే బయటకు వచ్చింది. ఎప్పటి నుంచో షూటింగ్ చేస్తున్న ఈ సినిమా ఇప్పుడు పూర్తి స్థాయిలో షూటింగ్ అయితే కంప్లీట్ చేసుకుందట. అవును, ఇది నిజమే అంటూ బాలీవుడ్ వర్గాల్లో కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మేజర్గా అవుట్డోర్లో ఈ సినిమా షూటింగ్ చేయలేదు, కానీ ఈ సినిమా దాదాపు స్టూడియోలోనే పూర్తిగా కంప్లీట్ చేశారట. ఇలా నటీనటులకు సంబంధించి పార్ట్ 1 వరకు షూటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యిందని తెలుస్తుంది. ఇక సినిమా VFX మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. ఈ సినిమా ఎప్పుడు విడుదల అవ్వబోతుందనే విషయంపై ఇంకా క్లారిటీ అయితే రావాల్సి ఉంది. సోషల్ మీడియాలో ఈ సినిమాపై భారీ చర్చ జరుగుతుంది. ఇకపోతే రణ్బీర్ కపూర్ అండ్ సాయి పల్లవిల కలయిక ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో లేదో వెయిట్ చేసి చూడాల్సిందే. మరి ఈ సినిమాపై అంచనాలు కూడా అమాంతం పెరిగిపోయాయి. ఎందుకంటే రణ్బీర్ కపూర్ హీరోగా నటించిన ద సెన్సేషనల్ హిట్ అయిన ఎనిమల్ సినిమా తర్వాత మళ్ళీ రామాయణం సినిమాలో అయితే మనకైతే కనిపించబోతున్నాడు. ఏది ఏమైనా ఈ సినిమా ఇంకొక ఆదిపురుష్ అవ్వకుండా ఉంటే అంతే చాలు. సో ఇది గైస్, మరి ఈ రామాయణం సినిమా గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.